మీరు బాగా ట్రావెల్ చేస్తారా లేదంటే అడ్వెంచర్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తారా? ఇలాంటి మెమొరీస్ అన్నీ క్యాప్చర్ చేయాలంటే ఒక బుల్లి కెమెరా కావాలి కదా. అదే Insta360 ఇదైతే 360 మొత్తం క్యాప్చర్ చేస్తుంది ఈ కెమెరాలో. ఈ చిన్న కెమెరాతో 8K క్లారిటీ వరకు షూట్ చేయొచ్చు. అలానే టైమ్ ల్యాబ్స్ వీడియోస్ అయితే 11K క్లారిటీతో సినిమాటిక్ షాట్స్ అయితే హైలైట్గా వస్తాయి ఇందులో. ఈ కెమెరా ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ కూడా ఉంటుంది. ఇది యూజ్ చేసుకొని మీరు క్యాప్చర్ చేసినట్టయితే మీ చేతిలో స్టిక్ కూడా కనిపించదు. చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది కదా. అండ్ దీని కాస్ట్ ఎంతో తెలుసా? కాస్ట్ తెలిస్తే షాక్ అవుతారు. దీని అన్బాక్సింగ్ అండ్ హానెస్ట్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. Insta360 X5 నేనైతే దీన్ని కొని ఇప్పుడు 3 months అవుతుంది. ఈ 3 months తర్వాత నేను యూజ్ చేసిన హానెస్ట్ రివ్యూ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో క్లియర్గా మీరు అన్బాక్సింగ్ అలానే ఎలా సెటప్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి కావాల్సిన యాక్సెసరీస్ గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీ మైండ్లో ఉన్న డౌట్ క్లియర్ అవుతుంది, ఈ కెమెరా కొనొచ్చా లేదా అని. డెఫినెట్గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ సూపర్ ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ని మీరు ఎప్పుడైనా చూసారా? దీని పేరే Insta360 X5. ఒక మినీ యాక్షన్ కెమెరా, కానీ సినిమా రేంజ్లో క్లారిటీ ఉంటుంది ఇందులో వీడియో తీసినట్టయితే. ఈ వీడియోలో మాత్రం అన్బాక్సింగ్ చూద్దాం, వీటి ఫ్యూచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే యాక్సెసరీస్ ఏం కావాలి, వీటి కాస్ట్ ఎంత, ఇంపార్టెంట్లీ ఇది కొనొచ్చా లేదా అనే క్లారిటీ కూడా ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. బాక్స్ ఓపెన్ చేసి చేయగానే మనకి స్లీకీ డిజైన్తో ఈ కెమెరా కనిపిస్తుంది. చిన్న సైజులో కాంపాక్ట్ డిజైన్, కానీ హెవీ ఫీచర్స్తో ప్యాక్డ్ అని చెప్పుకోవాలి. బాక్స్లో మనకైతే Insta360 X5 కెమెరా, ఛార్జింగ్ కేబుల్, అలానే వారంటీ అండ్ గైడ్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఈ కెమెరా క్యారీ చేయడానికి అయితే ఒక చిన్న పౌచ్ ఉంటుంది. ఈ పౌచ్ కూడా చాలా బెనిఫిట్ అని చెప్పుకోవాలి. అండ్ దీన్ని ఫిట్ చేయడం కోసం అయితే నేను ఒక మౌంటింగ్ ఫ్రేమ్ తీసుకున్నాను. ఈ మౌంటింగ్ ఫ్రేమ్ని ఇలా ఫిట్ చేసుకున్నట్టయితే కెమెరాకి సేఫ్టీ, అలానే దాన్ని యూజ్ చేసుకొని మిగతా డివైజెస్కి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ కెమెరా అయితే ఆల్మోస్ట్ 1 TB వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరాలో యూజ్ చేయడానికి నేనైతే జస్ట్ 512 GB మెమరీ కార్డే కొన్నాను. ఇదైతే 5000 అయ్యింది. ఈ కెమెరాలో యూజ్ చేసిన ఈ మెమరీ కార్డ్ అయితే ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి చూడండి. అలానే ఈ కెమెరా కాస్ట్ వచ్చి 55K, అంటే అక్షరాల 55,000 అన్నమాట. ఇదైతే నేను ఆఫర్లో కొన్నాను కాబట్టి నాకైతే ఒక 50,000K పడింది. అండ్ నాకైతే బెస్ట్ డీలే అనిపించింది. బట్ కెమెరా రివ్యూ అయితే నేను లాస్ట్లో చెప్తాను. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఇలా మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేయండి. అండ్ ఈ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే ముందు లోపల ఉన్న బ్యాటరీని తీయాలి. బ్యాటరీకి అయితే సైడ్ 2 బటన్స్ ఉంటాయి. ఆ 2 బటన్స్ని ప్రెస్ చేసి నెమ్మదిగా తీయాలి. అలానే మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు బ్యాటరీ పక్కాగా చూసుకొని ఇన్సర్ట్ చేయాలి. ఎందుకనంటే ఇన్ కేస్ సరిగ్గా ఫిట్ అవ్వకపోయినట్టయితే కెమెరా కూడా ఆన్ అవ్వదు, అలానే బ్యాటరీ కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ప్రెస్ చేశాక అక్కడ ఆరెంజ్ కలర్ డాట్స్ కాస్త బ్లూ కలర్లో మారాలి. ఈ కెమెరాలో బిగ్గెస్ట్ హైలైట్ ఏదైనా ఉందంటే 8K ప్యూర్ వీడియో మోడ్. ఈ మోడ్లో కానీ నైట్ టైం తీసిన వీడియో కూడా ఫుల్ క్లారిటీగా ఉంటుంది. అలానే 11K వీడియో రికార్డింగ్. నార్మల్గా వ్లాగ్ చేసే కెమెరాస్లో మ్యాక్సిమం 4K ఉంటుంది, కానీ ఈ బీస్ట్ అయితే సినిమాటిక్ లెవెల్ క్లారిటీ ఇస్తుంది. 360 షూట్ చేయడం అంటే మీరు కెమెరా యాంగిల్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి మీరు షూట్ చేసిన తర్వాత నచ్చిన విధంగా మీరు యాప్లో ఉన్న కీ ఫ్రేమ్స్ ద్వారా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఏఐ స్టెబిలైజేషన్ ఉండడం వల్ల రఫ్గా నడిచిన వ్లాగ్స్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి. లో లైట్ పెర్ఫార్మెన్స్కి అయితే ఇంకా బాయ్ అని చెప్పుకోవాలి. నైట్లో కూడా క్లియర్ షాట్స్ వస్తాయి ప్యూర్ వీడియో మోడ్లో పెట్టినట్టయితే. ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ అయితే అబ్బో చాలా బాగుంటుంది. ఈ సెల్ఫీ స్టిక్ని మన చేతిలో హోల్డ్ చేసినా కూడా అస్సలు కనబడదు. సెల్ఫీ స్టిక్ అలానే లాంగ్ సెల్ఫీ స్టిక్స్ ఉంటాయి. లాంగ్ సెల్ఫీ స్టిక్తో అయితే
డ్రోన్ షాట్స్లో కూడా క్యాప్చర్ చేయొచ్చు. విన్నారు కదా ఈ కెమెరాలో ఫెసిలిటీస్ గురించి. అండ్ ఫైనల్లీ ఇవన్నీ ఇన్సర్ట్ చేశాక స్విచ్ ఆన్ చేశాను. ఈ కెమెరా కోసం నేను తీసుకున్న కొన్ని యాక్సెసరీస్ గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. 512GB మెమరీ కార్డ్, ఇదైతే హై స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీడియోస్ అండ్ ఫైల్స్ అనేవి చాలా లార్జ్గా ఉంటాయి. అందుకే హై స్పీడ్ది రికమెండ్ చేస్తాను. 5000 రూపీస్ అయ్యింది ఈ కెమెరాకి మెమరీ కార్డ్ అయితే. అలానే కెమెరా కాస్ట్ 55,000 ముందుగా చెప్పినట్టు. ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ అయితే ఇది మీడియంది అయితే 2500 అయింది. అలానే లాంగ్ సెల్ఫీ స్టిక్ ఇదైతే 8000 రూపీస్ పడింది నాకైతే. దీని ద్వారా డ్రోన్ షాట్స్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. ట్రైపోడ్ అయితే 2500, అలానే బుల్లెట్ హ్యాండ్లర్ అయితే 3500, అలానే యాక్షన్ యాక్సెసరీస్ కిట్ అయితే 2000 అయింది. మొత్తానికి ఒక 70,000 ఇన్వెస్ట్మెంట్ అయింది అనుకోండి. బట్ నేను రీసెంట్గా వెళ్ళిన సౌత్ ట్రిప్లో ఈ కెమెరా యూజ్ చేసి మంచి మెమరీస్ అయితే నేను క్యాప్చర్ చేశాను. నా అప్కమింగ్ వీడియోస్లో అయితే ఆ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ఈ పాటికే ఒక క్లారిటీ వచ్చింది కదా. మీ ట్రావెలర్ లవర్స్ అయితే ఈ కెమెరా మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ కెమెరాని ఈజీగా ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు యాప్ ద్వారా. Insta360 యాప్ ద్వారా ఈజీగా కనెక్ట్ చేసుకొని ఫైల్స్ అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎటువంటి నెట్వర్క్ కూడా అవసరం లేదు. జస్ట్ వైఫై ద్వారా కనెక్ట్ చేసుకొని ఫైల్స్ అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ డేటా అయితే ఎటువంటిది కన్జ్యూమ్ అవ్వదు. సో ఈ ఆప్షన్ అయితే నాకు బాగా నచ్చింది. అలానే ఎటువంటి కేబుల్స్ ఏం అవసరం లేకుండా ఈజీగా మొబైల్స్తో కనెక్ట్ చేసుకోవడం వల్ల ఫైల్స్ అనేవి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ కూడా ఈ యాప్లోనే చేసుకోవచ్చు. 3 months యూజ్ చేశాక నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే అల్ట్రా వైడ్ షాట్స్ దీంతో తీసుకోవచ్చు. స్మూత్ స్టెబిలైజేషన్, ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. సూపర్ క్వాలిటీ అని చెప్పుకోవాలి. 360 degreesలో వీడియో తీయడం అంటే మా ఆషామాషి కాదు కదా. అలానే నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మెమరీ యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. నా 512GB మెమరీ కార్డ్ ఆల్రెడీ 3 times నిండిపోయిందంటే అర్థం చేసుకోండి. స్టోరేజ్ రిక్వైర్మెంట్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. ఎడిటింగ్, టైం కన్జ్యూమింగ్ ఇదంతా Insta360 స్టూడియోలో యాప్లో యూజ్ చేసుకొని చెయ్యాలి. ఇదైతే కొంచెం ఈజీగా ఉన్నా కూడా బెటర్ వీడియో కావాలంటే చాలా టైం పడుతుంది. సో 360లో వీడియో తీయడం వల్ల రీఫ్రేమింగ్కి కొంచెం టైం పడుతుంది. అలానే ఇది పాజిటివ్ నెగిటివ్ 2 అవుతుంది. అండ్ ఎవరికైతే బాగా ఎడిటింగ్ అలవాటు అవుతుందో వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. బట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకు కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ లేటర్ కొంచెం అలవాటు అయ్యాక ప్రాసెస్ అయితే ఈజీ అనిపించింది. యాక్సెసరీస్ కోసమే చాలా ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సెల్ఫీ స్టిక్లే నాకు 15,000 అయ్యాయి. ఒక్కసారి ఆలోచించండి, ఈ కెమెరా కోసం ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరమా? నేను ఈ కెమెరా తీసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా ట్రావెల్ చేస్తాను. అలానే యాక్షన్ షాట్స్ తీసుకోవాలంటే ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. జిప్ లైనింగ్, అలానే అడ్వెంచరస్ బైక్ రైడింగ్, కార్ డ్రైవింగ్ వీడియోస్ తీయాలన్నా వీటన్నిటికీ ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ మీకు ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటేనే కెమెరా తీసుకోండి. జస్ట్ నార్మల్గా ఈ కెమెరాని ఎక్స్ప్లోర్ చేద్దామని తీసుకున్నట్టయితే చాలా కాస్ట్లీ కెమెరా. దీని బదులుగా మంచి DSLR కెమెరాస్ కూడా మీకు దొరికేస్తాయి ఇదే రేట్లో. సో ఒక్కసారి ఆలోచించండి ఇన్వెస్ట్ చేసే ముందు. నా పర్సనల్ రేటింగ్ అయితే 4.5 out of 5 star. డెఫినెట్గా వర్త్ అని చెప్పుకోవాలి. డెఫినెట్గా ఎవరైతే ట్రావెల్ చేస్తారో, సినిమాటిక్ షార్ట్స్, అడ్వెంచరస్ స్పోర్ట్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే నేను హైలీ రికమెండ్ చేస్తాను. మా రీసెంట్ ట్రిప్లో ఈ వీడియోని మేము తీసాం. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బుల్లెట్ టైమ్ హ్యాండిల్ సాయంతో Insta360 X5లో తీసింది ఈ వీడియో. చుట్టూ జనం, మధ్యలో మనం, చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా క్లియర్గా కనిపిస్తుంటే చూడడానికే బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలాంటి షార్ట్స్ కోసమే నేను ఈ కెమెరా తీసుకున్నాను. అలానే చాలా ఉన్నాయి. నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే క్లియర్గా చూపించబోతున్నాను. అప్పుడు అనిపిస్తుంది మీకు, ఓహో Insta360 X5 అంటే ఇంత ఉందా అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇది Insta360 X5 అన్బాక్సింగ్ అండ్ 3 months హానెస్ట్ రివ్యూ. కెమెరా కాస్ట్ కొంచెం ఎక్కువే, నేను కాదనట్లేదు. బట్ ఫ్యూచర్స్ చూస్తే వర్త్ అనిపిస్తుంది. మీరు ఈ కెమెరా ట్రై చేయాలనుకుంటున్నారా, లేదా మీరు నార్మల్ వ్లాగింగ్ కెమెరా ప్రిఫర్ చేస్తారా? కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, ఇవే యాక్సెసరీస్. అండ్ ఈ యాక్సెసరీస్ అయితే ఇంకా నేను యూజ్ కూడా చేయలేదు. ఇవైతే బాడీకి డైరెక్ట్గా అటాచ్ చేసుకొని కెమెరాని ఫిట్ చేసుకొని అలా నడుస్తూ ఉంటే చాలు, వీడియో ఆటోమేటిక్గా తీసేసుకోవచ్చు. ఈ యాక్సెసరీస్ అన్నీ యూజ్ చేసి నేనైతే వీడియోస్ చాలానే తీశాను.
నా అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి అయితే డీటెయిల్గా చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి.